అనే అర్జున్ బాబు, అనే అర్జున్ బాబు. ఏమైంది కాకి? అనే, ఈ యమజ పెద్ద త్యాగశీలి మహాత్మురాలు అనుకున్నారు కదా, అసలు ఈవిడ గారు ఆస్తి పేపర్లు ఎందుకు చించేసిందో తెలుసా? ఈ యమజ నాటకం ఆడుతుంది. తన క్యారెక్టర్ ఎలాంటిదో బయట పెట్టడానికే ఈ లాయర్ గారిని తీసుకొచ్చాను. చెప్పండి లాయర్ గారు. భువనేశ్వరి మేడం, మీ వారి వీలునామా ప్రకారం ఈ ఆస్తి అమ్మడానికి గాని ఎవరికైనా దారాదత్తం చేయడానికి గాని మీకెవ్వరికీ ఏ విధమైన హక్కు లేదు. ఈ ఆస్తి పూర్తిగా అర్జున్ గారి పిల్లలకు మాత్రమే చెందుతుంది. అంతవరకు మీరందరూ ఈ ఆస్తిని అనుభవించగలరు కానీ అమ్మలేరు. మీ అందరికీ పవర్ ఆఫ్ అటర్నీ మాత్రమే ఉంటుంది. అది 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఆ తరువాత రెన్యువల్ చేయాలి. యమజ గారికి మీరు రాసిచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ మొన్ననే ఎక్స్పైర్ అయిపోయింది. అది విషయం. తన చేతికొచ్చిన ఆస్తి ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఈవిడ గారు మీ దగ్గరకొచ్చి ఆస్తి పేపర్లు చించేసింది. మీ మనసుల్ని మార్చి ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోయింది. ఇక మీ డ్రామాలు ఆపుతారా కాకాంటీ? ఈ విషయం యమజ నాకెప్పుడో చెప్పింది. తను ఈ ఆస్తి ఎందుకు తీసుకుందో క్లియర్గా చెప్పింది. తను డ్రామాలు ఆడేదే అయితే ఆస్తి పేపర్స్ మాత్రమే చింపేసి రుక్మిణి గారి పెన్ డ్రైవ్ తన దగ్గరే ఉంచుకునేది. కానీ తను అలా చేయలేదు. ఆస్తి పేపర్స్తో పాటు ఆ పెన్ డ్రైవ్ను కూడా డెస్ట్రాయ్ చేసింది. మోసం చేసే క్యారెక్టర్ యమజాది కాదు, కావేరి. తనకి సాయం చేస్తున్న మీది కాకాంటీ. ఇంకెప్పుడు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అని ఏంటి ఇద్దరూ షాక్ తిన్నారా? నువ్విదంతా ఏదో ఒక రోజు కనుక్కుంటావని నాకు తెలుసు. అందుకే ఈ విషయం బావకి ఆల్రెడీ నేనే చెప్పేశాను.
అది తెలియక నువ్వు లాయర్ని తీసుకుని ఇక్కడికొచ్చేసావు. ఏదో సాధిద్దాం అనుకున్నావు, మళ్ళీ ఇంకొకసారి బొక్క బోర్లా పడ్డావు. అవును, 1 వీక్లో నన్నేదో చేస్తానన్నావు కదా. ఆల్రెడీ నువ్వు వచ్చి 1 రోజు అయిపోయింది. ఇక మిగిలింది 6 రోజులే. బయటికి వెళ్లాల్సింది నేను కాదు, నువ్వు. కమాన్ ఆంటీ, సెలబ్రేట్ చేసుకుందాం. కమాన్. ఏంటి కావేరి పొన్ను, ఇలా జరిగింది? జరుగుతాయి కాకమ్మా, ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఇలాంటప్పుడే మనం ఎదుర్కోవాలి. ఎత్తుకి పై ఎత్తు వేయాలి, దాన్ని అంతు చూడాలి. చూస్తా, నేనేంటో దానికి చూపిస్తా. ఈరోజు శివగారితో ఎలాంటి గొడవ పడకుండా ప్రశాంతంగా గడపాలి. వచ్చేసారా? రండి. మాటిచ్చి తప్పడం మా వంశంలో లేదు. ఏం చేస్తున్నావు? పెళ్ళయ్యాక ఎన్నిసార్లు మల్లెపూలు తీసుకొచ్చారా అని లెక్క పెడుతున్నాను. ఇప్పటికీ 3 సార్లే తెచ్చారు. స్నేహ, నేను హాస్పిటల్లో ఆపరేషన్స్ అని సర్జరీస్ అని బిజీగా ఉంటాను. అలాంటప్పుడు రోజు ఇవి తేవటం ఎలా కుదురుతుంది? అర్థం చేసుకో.